మనలో చాలా మందికి బైక్స్ ఉంటాయి. వీటిని కొంతమంది సర్వీస్ సెంటర్కు తీసుకువెళ్లి క్లీన్ చేస్తారు. ఇంకొంతమంది ఇంటి వద్దే నీళ్లతో బైక్ ని కడిగేస్తూ ఉంటారు. ఇలానే హైదరాబాద్ లో కూడా ఒక చోట ఒక వ్యక్తి బైక్ ను క్లీన్ చేశాడు. కానీ అతను 1000 రూపాయల ఫైన్ కట్టాడు. అదేంటి, బైక్ ను నీళ్లతో క్లీన్ చేస్తే డబ్బులు ఎందుకు కట్టాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా రోడ్ నెంబర్ 78లో నీరు లీకేజీ అయినట్టు ఎండీ గమనించారు. స్థానిక జీఎంను లీకేజ్ కారణాలు ఆరా తీయమని ఆదేశించారు. దీంతో ఓఎన్ డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్తో వెళ్లి పరిశీలించారు. అయితే దగ్గరికి వెళ్లి చూస్తే ఒక వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో బైక్ కడుగుతున్నాడు. ఇదే విషయం ఎండీకి విన్నవించారు. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసి తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని చెప్పారు. అంతేకాకుండా అతనికి నోటీస్ అందించి జరిమానా వేయాలని సంబంధిత జనరల్ మేనేజర్ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి 1000 రూపాయల జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.